ఉంది. సంఖ్యాకాండము ప్రతి ఒక్కరు తీసిరా. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగనిమ్ము. మరొక లేఖనాన్ని చదువుదాం సమయంలో. కొరింథీయులు మొదటి కొరింథీ 10వ అధ్యాయము, 2వ కొరింథీ 10వ అధ్యాయము, మొదటి కొరింథీ 10వ అధ్యాయం చదువుదాం. ప్రతి ఒక్కరు నాతో పాటు దేవుని వాక్యాన్ని తీయండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఒకే పానీయం చేసిరి. ఏలి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. తల ఉంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. చదవని లేఖనాలు మా ఎదుట ప్రభువా తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన వ్యతిరేక శక్తులను ప్రభువా, ప్రతి విధమైన దెయ్యపు శక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, ప్రతి అవిశ్వాసపు ఆత్మలను, ప్రతి సందేహించే ప్రతి వాయుమండలపు శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ఈ స్థలములో ప్రభువా నీ గొప్ప పరిశుద్ధాత్మ ఏక హృదయము, ఏక విశ్వాసము, ఏక మనస్సును, ఏకాత్మలో పాలువారుగా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ నింపును గాక ప్రభువా. సహాయం చేయండి, కృప చూపండి. జరుగున ఆరాధన అంతట్లో వాకి పరిచర్లు మీరుండి రంగం మీద కదలాడమని, మా అవసరతలను తీర్చి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తుండగానే ప్రభువా, వాక్యం వినుచుండగానే శరీరంలో ఉన్న బలహీనతలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేహములు విడిచి పోవును గాక ప్రభువా. వారి హృదయములో, వారి దేహంలో స్వస్థత కలిగినట్లుగా వారు పరీక్షించుకుందురు గాక ప్రభువా. స్వస్థత పొందుకుందురు గాక నాయన. విశ్వసించుచుండగా ప్రభు గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని మహిమ నీకు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చున్న ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహోదరి సహోదరులందరికీ షాలోం. ప్రభు అందరినీ దీవించును గాక. మరి ఈ ఉదయకాలం మరి మీ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవించును గాక. మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి సహోదరులారా, మరి మనకు చదవబడిన లేఖనం మనందరికీ తెలిసినదే. మరి గతంలో మరి పోయిన వారం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. మరి పోయిన వారం సమయం లేదు కాబట్టి కాస్త స్పీడ్గా కొన్ని విషయాలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఈ వారం మరి దేవుని చిత్తమైతే కొన్ని విషయాలు తెలుసుకుని మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మనం చదివిన 2 లేఖనాలు ఒక విషయాన్ని తెలియజేయటం మనం గమనిస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటి ఆ విషయం అంటే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క దాహము తీర్చిన బండను గూర్చి. హల్లెలూయా. ఏంటండి? ఇజ్రాయేల్ ప్రజల యొక్క దాహము తీర్చిన బండ అక్కడ ఉన్నది. హల్లెలూయా. మరి ఇజ్రాయేల్ ప్రజల యొక్క దాహం తీర్చిన బండ ఎంత మరి
వారి యొక్క యాత్రలో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నదంటే ఆ బండ. హల్లెలూయా. వారి యాత్ర అంతట్లో ఆ బండ వారికి సహాయం చేసిందంటారా? వారి యాత్ర అంతట్లో ఆ బండలోనిది వారు త్రాగారంటారా? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆ బండ వారిని వెంబడించిందంట. అంతే ఉన్నదా? హల్లెలూయా. ఆ బండ వారిని ఏం చేసింది? హల్లెలూయా. దానినే మనం చదువుతున్నాం. చూడండి, 4వ వచనంలో మనం ఆ మాటని చదవచ్చు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ 10:4 చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అంటే పానము చేయడం అంటే తాగిరి. హల్లెలూయా. అందరును ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఇక నేను ఆపుతున్నా. తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగారంట. హల్లెలూయా. ఒక ప్రశ్న మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఆ బండ వారిని ఎలా వెంబడించింది? అంటే ఆ బండకు కూడా కాళ్ళు చేతులు ఉన్నాయా ఏమన్నా? హల్లెలూయా. ఆ బండకి కాళ్ళు చేతులు ఉన్నాయో నాకు తెలీదు. హల్లెలూయా. ఆ బండని ఎవరైనా మోసుకొని వచ్చారో నాకు తెలీదు. కానీ ఆ బండ వారిని వెంబడించిందన్నది మాత్రమే నాకు తెలుసు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం కేవలం దేవుని వాక్యాన్ని నమ్మవలసిన వారుగా ఉన్నాం. మనం దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు దాని కార్యాలు మనం చూడగలం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, హల్లెలూయా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. వారిని బండ వెంబడించిందంటే అది నువ్వు నమ్మితే ఆ బండ నిన్ను వెంబడిస్తది. వారు అవసరాన్ని తీర్చిన బండ, వారు దాహము తీర్చిన బండ, అది నీ దాహమును తీరుస్తది. అది నీ అవసరతను తీరుస్తది. ఎప్పుడంటే నీవు దానిని నమ్మినప్పుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నమ్మకమే మనం పొందుకునే మార్గం. ఏంటంటారు? చెప్పాలి. నమ్మకమే మనం పొందుకునే మార్గమై ఉన్నది. ప్రతీదీనా? ప్రతీది. హల్లెలూయా. ప్రతి అవసరత, ప్రతి అవసరత, ప్రతి కార్యాన్న, ప్రతి కార్యాన్ని, ప్రతి కార్యాన్ని, ప్రతి అవసరతని నువ్వు పొందుకునే ఒకే ఒక మార్గం ఫేత్. 5 అక్షరాల విశ్వాసమే. హల్లెలూయా. ఆ 5 అక్షరాల విశ్వాసం నీలో లేకపోతే, నాలో లేకపోతే, మనలో లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాలం వచ్చి, నీవు ప్రతిదినం నాకు ప్రార్థిస్తున్నావు కాబట్టి నువ్వెంతో నాకు ఇష్టం అని చెప్తారా? ఒకవేళ ప్రభువు వచ్చి నీలో ఏ యొక్క క్యారెక్టర్‌ని బట్టి, నీలో ఉన్న ఏ గుణశీలతను బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు అని నువ్వు అనుకుంటే, ఒకవేళ నువ్వు బాగా ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నువ్వు బాగా ప్రతిరోజు ఉదయ సాయంత్రం నైవేద్యంలాగా నాకు ప్రార్థిస్తూ ఉంటావు, బైబిల్ చదువుతూ ఉంటావు, అందుకే నువ్వు నాకు ఇష్టం అంటాడు అనుకుంటున్నారా? అది దేవునికి ఇష్టమైన కార్యమే. అవునా కాదా? అది దేవునికి ఇష్టమైన కార్యమే. అది మనం చేయవలసిన అనుదిన చర్య అది. అవునా కాదా? హల్లెలూయా. అయితే నువ్వు ఉపవాసాలు ఉంటున్నావు అందుకే నాకు ఇష్టం అంటారా? అంటాడు. అయితే ఆ ఇష్టం ఎంతవరకంటే కొంతవరకే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కువగా ఇష్టపడేది దేన్నంటే విశ్వాసం కలిగిన విశ్వాసిని. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసం కలిగిన విశ్వాసిని. విశ్వాసం కలిగిన విశ్వాసి ఇక్కడ ఉన్నారా? ఆమేన్ చెప్పగలరా? విశ్వాసం కలిగిన విశ్వాసి నా ప్రభువుకి ఏదైనా సాధ్యమని చెప్పగలదు. నా ప్రభు ఏదైనా నా మేలు కొరకే చేస్తాడని నమ్మగలరు. హల్లెలూయా. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట, మనం ఏం చేసి దేవుడికి ఇష్టలుగా ఉండలేము. మన హృదయంలో కొట్టుకుంటున్న ఆ విశ్వాసమే ప్రభువుని మన ఎదుటికి తీసుకొస్తది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి సహోదరులారా, ఈరోజు విశ్వాస సంబంధమైనది మనం పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆ బండ వారిని వెంబడించింది.
వారి అవసరత తీర్చింది. అక్కడున్న 20 లక్షల మంది నీళ్లు తాగే అంత నీటిని ఆ బండ ఇచ్చింది వాళ్ళకి. హల్లెలూయా! ఎందుకంటే ఆ బండ ఎవరని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా! చూడండి అక్కడ ఆ వాక్యంలో మనం చదివితే ఆ బండ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం. 4వ వచనం లాస్ట్‌లో చూస్తే పౌలు గారు చెప్తున్నారు. ఆ బండ అంటే ఆ బండైన క్రీస్తు ఎల్లప్పుడూ విశ్వాసిని వెంబడిస్తాడంటారా? గుర్తుపెట్టుకోండి. విశ్వాసినే బండ వెంబడిస్తది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే విశ్వాసిలో ఏమున్నదంటే విశ్వాసం ఉన్నది. విశ్వాసానికి మరొక పేరే ప్రత్యక్షత. విశ్వాసానికి మరొక పేరే బయలుపాటు. విశ్వాసానికి మరొక పేరే నమ్మకం. హల్లెలూయా! కానీ ఈ కాల ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే విశ్వాసానికి మరొక పేరు ప్రత్యక్షత. ఏంటి ప్రత్యక్షత అంటే యేసు ఏమై ఉన్నాడు, ఆయన నీ జీవితంలో ఏం చేయగలడు, ఆయన నీ కొరకు ఏం చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం ప్రత్యక్షత సార్? నీకు ఉండవలసిన ప్రత్యక్షత ఏంటి? నువ్వు పొందుకోవలసిన ప్రత్యక్షత ఏంటి? నీవు కలిగి ఉండవలసిన ప్రత్యక్షత ఏంటి? చాలా జాగ్రత్తగా వింటున్నారా? నీకు ఉండవలసిన ప్రత్యక్షత ఏంటి? నువ్వు పొందుకోవలసిన ప్రత్యక్షత ఏంటి? హల్లెలూయా! నీవు కలిగి ఉండవలసిన ప్రత్యక్షత ఏంటి? హల్లెలూయా! నీవు ఖచ్చితంగా నీకు ఉండవలసిన ప్రత్యక్షత ఏంటి? హల్లెలూయా! నీకు ఉండవలసింది ఏంటి? ఆయన నా కొరకు మరణించాడు. ఆయన నా పాపములన్నిటిని కడిగి వేశాడు. నా పాపముల కొరకు తన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా! ఎంతమంది ఆ యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నారు? హల్లెలూయా! విశ్వాసికి ఈరోజు ఉండవలసింది అదేనంటారా? ఎందుకో తెలుసా? నీ పాపములు నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు నీతిమంతుడుగా మార్పు చెందలేవు, నీతిమంతురాలుగా మార్పు చెందలేవు. ఎందుకంటే నీ విశ్వాసము ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆ విశ్వాసము ఒప్పింపజేస్తది. అది ఒప్పుకున్నప్పుడు నీ పాపము విడిపించబడుతుంది, నీ శాపము విరగ్గొట్టబడుతుంది. యేసు రక్తము నేను నీతిమంతుడిగా చేస్తది. అందుకే ప్రతి విశ్వాసి దాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలా. ఏంటి ఉండాలా? ఆయన నా కొరకు మరణించాడు. హల్లెలూయా! ఆయన నా కొరకు పరలోకాన్ని విడిచాడు. ఆయన నా కొరకు చనిపోయాడు. నా మీద ఉన్న శిక్ష, నా మీద ఉన్న నింద, సమాధానార్థమైన శిక్ష అంతా ఆయన మీద పడ్డది. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా! ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రతి ఒక్కరిలో. హల్లెలూయా! ప్రతి ఒక్కరికి ఉండవలసింది. హల్లెలూయా! పొందుకోవాల్సిన ప్రత్యక్షత ఏంటి? నీవు పొందుకోవాల్సింది ఏంటి? హల్లెలూయా! ఆయన ఏమై ఉన్నాడు? ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఈరోజు ప్రతి ఒక్కరికి అది అవసరమా? చాలా మందికి ఆయన స్వస్థపరిచేవాడుగానే ఉన్నాడు. చాలా మందికి అవసరాలు తీర్చేవాడుగానే ఉన్నాడు. హల్లెలూయా! కానీ విశ్వాసికి ఆయన సమస్తము చేయవలవాడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని విశ్వాసం నమ్ముతుంది. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. ఆయన ఏం చేశాడో నీకు తెలియాలి. ఆయన ఏం చేయబోతున్నాడో నీకు తెలియాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. ఆయన ఏం చేశాడో నీకు తెలియాలి. ఆయన ఏం చేయబోతున్నాడో నీకు తెలియాలి. హల్లెలూయా! ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలియాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఏం చేశాడో నీకు తెలిస్తే, ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలిస్తే, ఆయన ఏం చేయబోతున్నాడో నీకు తెలిస్తే కన్ఫ్యూజన్ ఉంటుందంటారా? భూతకాలంలో ఉన్నవాడు నీకు తెలిస్తే, వర్తమాన కాలంలో ఉన్నవాడు నీకు తెలిస్తే, భవిష్యత్ కాలంలో ఉండినవాడు నీకు తెలిస్తే కన్ఫ్యూజన్ ఉంటుందంటారా? ఆయన పైగా ఉన్నప్పుడు ఏం చేశాడో నీకు తెలిస్తే, ఆయన వారితో ఉన్నప్పుడు ఏం చేస్తాడో నీకు తెలిస్తే, ఆయన ఇప్పుడు మనలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో నీకు తెలిస్తే కన్ఫ్యూజన్ ఉంటుందంటారా? హల్లెలూయా! అందుకనే విశ్వాసి సందేహించడు, విశ్వాసి అధైర్యపడడు, విశ్వాసి బలహీనుడు ఎన్నడు కాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడు విశ్వాసి బలహీనుడు అవుతాడో అప్పుడే బలం పొందుకుంటా ఉంటాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు సంఘాలకి, ఈరోజు చూడండి విశ్వాసులమని చెప్పుకునే ప్రజలకి
ఏమి లేదు అంటే ఆయన ఏం చేశాడో తెలియదు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లా, ఆయన ఏం చేయబోతున్నాడో తెలియట్లా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలిస్తే అస్సలు నువ్వు బాధపడవు. ఎందుకు తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? గురుగుల నుండి గోధుమలు వేరు చేసినట్లుగా, మేకల నుంచి గొర్రెలను వేరు చేసినట్లుగా, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించినట్లుగా, ఆయన నిన్ను నన్ను వేరు చేసి నడిపించి తన కుమారులుగా తన కుమార్తెలుగా ఆయన మనల్ని మార్చుకున్నాడు. ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు నిన్ను, ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు నిన్ను. ఆయన అన్నాడు, విలువ పెట్టి కొనబడిన దానా, విలువ పెట్టి కొనబడిన వాడా, నీవు నా సొత్తు. హల్లెలూయా! ఎంత బాగుందన్నమాట. హల్లెలూయా! ఎంతమంది చెప్పగలరు? హల్లెలూయా! ఐ లవ్ యు జీసస్ అని చెప్పగలరా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాను, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా! ఎందుకంటే ఆయన ఏం చేశాడు నీ కోసం, ఏం చేస్తున్నాడు అర్థమైందా? ఏం చేశాడో మీకు అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది? ఏం చేశాడో తెలుసు కదా. తన ప్రాణమే నీకు ఇచ్చాడు, నీ కొరకు ఇచ్చాడు. తన రక్తాన్ని నీ కొరకు ఇచ్చాడు. తన యొక్క స్థానాన్ని నీ కొరకు వదులుకున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుస్తుందా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. సపరేట్. హల్లెలూయా! ఆయన నిన్ను నన్ను సపరేట్ చేస్తా ఉన్నాడు. ఓ పూర్తి అవిశ్వాసము నుండి ఆయన రమ్మని పిలుచుచున్నాడు. పూర్తి అవిశ్వాసము నుండి దేవుని వాక్యము నిన్ను పిలుచుచున్నది. హల్లెలూయా! ఎంతమంది క్లారిటీ వస్తుంది? హల్లెలూయా! క్లారిటీ లేని భక్తి వద్దు మనకి, క్లారిటీ కలిగిన భక్తి చేద్దాం. హల్లెలూయా! నువ్వెందుకు వచ్చావు? దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు వాక్యాన్ని యొద్దకు తీసుకొస్తున్నాడు? ఎందుకు వర్తమానాన్ని నీకు ఇస్తున్నాడు? ఎందుకు సత్యాన్ని బయలుపరిచాడు? ఎందుకు దేవుడు నీకు ఎన్ని చెబుతున్నాడు? హల్లెలూయా! ఆయన ఏం చేయబోతున్నాడో నీకు తెలిసిందా? హల్లెలూయా! ఆయన ఏం చేయబోతున్నాడో నీకు తెలిస్తే నువ్వు బాధపడవు, నువ్వు భయపడవు. హల్లెలూయా! ఆయన అన్నాడు, భయపడొద్దు. హల్లెలూయా! నా నామము నిమిత్తం జనులు నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, హల్లెలూయా, మీరు ఇలా ఉన్నారు, మీరు అలా ఉన్నారు, మీరు అయి పెట్టుకోరు, మీరు ఈ పెట్టుకోరు, మీ అలా ఉన్నాయి, మీ బట్టలు అలా ఉన్నాయి, మీ వేషాలు అలా ఉన్నాయి అనేసి నవ్వుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు భయపడొద్దు. హల్లెలూయా! నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి అవమానించినప్పుడు మీరు సంతోషించండి. ఎందుకో తెలుసా? నువ్వు గ్రహిస్తే, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే నీ ఫలము పరలోకంలో గొప్పది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? ఇక్కడ ఆయన నీ కొరకు తన స్థానాన్ని విడిచిపెట్టాడు, తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ నిన్ను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, రక్తంతో కడుగుతున్నాడు, వాక్యంతో ఉతుకుతున్నాడు, ఉతకస్నానం చేస్తున్నాడు. మచ్చైనను, ముడతైనను, డాగైనను, కలంకమైన అటుది ఏది లేకుండా పవిత్రమైన కన్నికగా, పరిశుద్ధమైన కన్నికగా దేవుడు నిన్ను చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ఎదుటి నిలబెట్టుకోవడానికి. ఎందుకు తెలుసా? ఒక రోజు రాబోతుంది. ఆయన ఏం చేయబోతున్నాడు నీకు తెలిసిందా? ఆయన ఏం చేయబోతున్నాడు నీకు అర్థమైందా? ఆయన అన్నాడు, నా సింహాసనంలో కూర్చో, నాతో పాటు కూర్చో, నాతో పాటు ఏలు, నాతో పాటు రాజ్యమేలు. నీవు నా వధువై ఉన్నావు, నా ఎముకలో ఎముకవై ఉన్నావు. ఆ జగత్ పునాదులు వేయబడక ముందు నా ఆలోచనలో నువ్వు ఆలోచనవై ఉన్నావు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఆ బండ మనల్ని వెంబడిస్తే ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఎందుకో తెలుసా? ఆ బండే ప్రత్యక్షత. ఆ బండే నీ జీవితకాలం అంతయు సరిపడిందంతా బండ నీకు చేస్తుంది. ఎందుకు తెలుసా? బండ యాత్ర ప్రారంభం నుంచి ఉంది వాళ్ళ దగ్గర. హల్లెలూయా! ఎంతమంది ఆ బండ యొద్దకు వస్తున్నారు? అవసరత తీర్చే బండ, దాహము తీర్చే బండ, సహాయం చేసే బండ, ఆదుకునే బండ. హల్లెలూయా! క్రీస్తు అనే బండ, వాక్యం అనే బండ. హల్లెలూయా! ఈరోజు చాలా మంది అక్కడ మనం ఒకటి కింద చూస్తే వచనంలో 5వ వచనం అనుకుంటారు, ఏముందండి? ఆ బండ క్రీస్తే. 5వ వచనం, అయితే అది కథ, అది కథ మన జీవితంలో ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే వారిలో ఎక్కువ మంది ఏమైపోయారు? వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక ప్రశ్న,
దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతున్నావా? హల్లెలూయా. ఆయన ఏం చేశాడో నీకు అర్థమైందా? ఆయన ఏం చేస్తున్నాడో నీకు అర్థమైందా? ఆయన ఏం చేయబోతున్నాడో నీకు అర్థమైందా? ఎంతమంది ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు? హల్లెలూయా. ఆయన నీ కొరకు రక్తం కార్చాడని అర్థమైంది. ఆయన నిన్ను ఎన్నుకుని ప్రత్యేకపరిచి సంఘశాఖల నుంచి, ఆ సంఘశాఖ అన్ని బోధల నుంచి, సిద్ధాంతముల నుంచి, ఆ బబులోంచి విడిపించి, నిన్ను వధువుగా రక్తంతో కడిగి, ఆ వాక్యంతో ఉదకస్నానం చేసి తన ఎదుట నిలబెట్టుకుంటున్నాడన్న సంగతి నీకు అర్థమైంది. హల్లెలూయా. ఆయన తనతో నిన్ను తీసుకుని వెళ్ళి తన సింహాసనం మీద కూర్చోబెడతాడన్న సంగతి నీకు అర్థమైంది. దేవుడికి మరి దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతున్నావా? అన్నీ అర్థమయ్యాయి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడని వాళ్ళకి తెలవదా? ఒక్క బండలోనిదే అందరూ తాగారు కదా! ఒక మేఘంలో నుండి అందరూ బాప్తిసం పొందారే. ఒక సముద్రంలోంచి అందరూ బాప్తిసం పొందారే. మరి వారికి తెలీదా సముద్రం చీలిపోవడం అందరికి తెలవదా? వారి ముందు మేఘస్తంభం నడుస్తున్న సంగతి అందరికి తెలవదా? శత్రువులకుని వారికి మధ్యలో అగ్నిస్తంభం నిలిచి ఉన్నదన్న సంగతి తెలవదా వాళ్ళకి? తెలుసు వాళ్ళకి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తుంది. వారిలో అయితే వారిలో ఎక్కువ మంది, ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. వారికి ఎక్కువ మంది ఎలా ఉండలేకపోయారు? దేవునికి ఎలా ఉండలేకపోయారు? ఇష్టలుగా ఉండలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యం దగ్గరికి వెళ్దాం నేను. ఎందుకంటే ఆ వాక్యము ఈ వాక్యానికి ఎంతో సూటబుల్ వాక్యం అది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా, మరి దేవుడికి ఇష్టలుగా వారు ఉండలేకపోయారంట. అసలు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే వారిలో ఏం లేదు. అందుకే చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలైండుట అక్కడ ఎవరు ఎలా లేరు? అక్కడ దేవునికి ఎలా లేరు? చెప్పాలి సారా. అక్కడ దేవునికి ఎలా లేరు? ఇష్టలుగా లేరు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెబుతుంది? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏముండాలి? హల్లెలూయా. ఒక ప్రశ్న ఇప్పుడు, ఈరోజు నీలో ఏమున్నది? హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్పగలరు? ఈరోజు నీలో ఏమున్నది? హల్లెలూయా. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని, దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావని ఎవరు నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసమే దేవుని ఎదుట నిలబెడతది. నీ విశ్వాసమే నిన్ను ఆ ఆ ఇరుకుల్లో విశాలతను కలగజేస్తది. నీ విశ్వాసమే ఆ వ్యాధుల్లో స్వస్థత ఇస్తది. నీ విశ్వాసమే ఆ యొక్క నిస్సహాయ స్థితిలో సహాయాన్ని కలగజేస్తది. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక. ఇష్టలుగా ఉండకపోయారంటే మీకు అక్కడ ఒక విషయం అర్థమైందా? వారిలో ఏం లేదంటే విశ్వాసం లేదు. మరి అందరూ బాప్తిసం పొందినోళ్ళే కదా! ఎంతమందికి అర్థమవుతుంది? బాప్తిసం పొందారా? అందుకే ఇందాక మనం చదివాం. అందరూ బాప్తిసం పొందారు. అందరూ ఒకే ఆహారము భుజించారు. అందరూ ఒక బండలోనిదే పానము చేశారా లేదా? హల్లెలూయా. వారందరూ అరణ్య యాత్రలో ఉన్నారు. వారందరూ ఐగుప్తును విడిచి వాగ్దాన దేశం వైపుకు వెళ్తున్నారు. సార్, ఇది ఎలా ఉందో తెలుసా? సంఘము లోకమును విడిచి వాక్యము వైపుకి, ఎత్తబాటు వైపుకి, శరీర మార్పు వైపుకి కొనసాగుచున్నట్లుగానే ఉన్నది. అయితే అక్కడ ఐగుప్తును విడిచిపెట్టిన ఎమ్మటే వారికి రక్షణ కార్యం మొదలైంది. వారు ఒక బండలోని త్రాగడం ప్రారంభమైంది. ఒకే ఆహారం, పరలోక ఆహారం, దేవదూతల మన్నా భుజించడం ప్రారంభమైనది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు నువ్వెలా ఉన్నావు? మనమందరం ఒక బండలోనిదే త్రాగుతున్నాం. మనమందరం ఒకే మన్నానే తింటున్నాం. ఒక శరీరమే భుజిస్తున్నాం. ఒక పాత్రలోనిది, ఒక గ్లాసులోనిది మనం తీసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనందరము బాప్తిసం పొందాం. హల్లెలూయా. ఒక నామమందే. హల్లెలూయా. ఒక శరీరంలోనే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా ఉన్నాం? బాప్తిసం పొందిన వాళ్ళ సంగతే.
హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళ సంగతి, రక్షణలో ఉన్నవారి సంగతి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుడే స్వస్థపరచును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. మరి నిజంగా సహోదరి సహోదరులారా, వారిలో ఏమీ లేదంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి వారు ఏం పొందుకున్నారంటే, విశ్వాసం లేకపోతే మరణమే వస్తది. విశ్వాసం మరణంలో నుండి చెప్పాలి జీవంలోనికి దాటింపజేస్తది. ఎందుకంటే విశ్వాసం ఎవరంటే ప్రభువైన విశ్వాసం నీ దగ్గర ఉందంటే ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్నాడంటే ఎవరున్నారు? జీవమే నీ దగ్గర ఉన్నది. జీవమే నీ దగ్గర ఉంటే మరణం ఏమవుతుంది? వెలుగే నీ దగ్గర ఉంటే చీకటి ఉంటే చీకటి ఏమవుతుంది? హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు నీ దగ్గర లేకపోతే, వాక్యం నీ దగ్గర లేకపోతే, జీవం నీ దగ్గర లేకపోతే, నీకొచ్చేది ఏంటో చెప్పునా? వెలుగు నీ దగ్గర లేకపోతే నీకొచ్చేది, నిన్ను ఆవరించేది, నిన్ను కమ్మేది, నిన్ను చుట్టి ఉండేది చీకటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వ్యాధులనే చీకటి, సమస్యలనే చీకటి, ఇబ్బందులనే చీకటి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. వెలుగు నీ దగ్గర ఉంటే, వాక్యము నీ దగ్గర ఉంటే, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన చీకటిలో వెలుగునిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఈరోజు మనకేం ఉండాలంటే విశ్వాసం. వారి యాత్రలో వారికి ఏం లేదు విశ్వాసం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పోయిన వారం మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. వారు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు. తీసుకొచ్చాడా? అనేక కార్యాలు చేశాడు. అవునా కాదా? అనేక అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. వారు ముందుకు వస్తూ ఉన్నారు. అయితే వారు తిరిగి ఎక్కడికి వచ్చారంటే, మనకు తెలుసు కాదేశ్ అనే స్థలం దగ్గరికి, బర్నియా అనే స్థలం దగ్గరికి వారు వచ్చారు. హల్లెలూయా. మరి కాదేశ్ బర్నియా అంటే మనం చూసినట్లయితే అది ఏం స్థలం అంటే, అది తుది తీర్పు జరిగే స్థలం. అది చివరి స్థలం అంట. ఇక కాదేశు బర్నియా దగ్గర వారు కాదేశు బర్నియా దాటితే వారు ఎక్కడ ప్రవేశిస్తారంటే, వాగ్దాన దేశ పొలిమేరల్లోనికి, దేవుడు చూపించిన స్థలములోనికి వారు ప్రవేశించబోతున్నారు. అయితే దేవుడు చూపించిన స్థలములోనికి, దేవుడు వాగ్దానం చేసిన స్థలమును వారు పొందుకోబోతున్నారు. దేవుడు వాగ్దానం చేసిన వారు స్థలమును పొందుకునే ముందు వారు ఎదుట దేవుడు ఏం పెట్టాడంటే, వారు హృదయ పరీక్షలు పెట్టాడు. ఏం పెట్టాడు వారికి? హృదయ పరీక్ష. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎక్కడున్నాం? యాత్రలో ఉన్నాం. హల్లెలూయా. మనము త్వరలో ఆయన వాగ్దానాన్ని పొందుకోబోతున్నాం. ఏంటి ఆయన వాగ్దానం? ఈ చివరి కాలంలో, ఈ కడవరి కాలంలో, ఈ అంత్య దినములో ఆయన ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే? హల్లెలూయా. ఈ చివరి కాలంలో మరణించము గాని రెప్ప పాటున శరీరం మార్పు చెంది ఎత్తబడతారన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ చివరి కాలంలో అక్షతను ధరిస్తుంది అన్నాడు ఆయన. ఈ చివరి కాలంలో మీరు రోగుల మీద ప్రార్థించినప్పుడు స్వస్థత పొందుకుంటారన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ గొప్ప కార్యాలన్నింటినీ, ఈ వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నప్పుడు జరగబోతున్న ఈ కార్యాలన్నిటినీ, ఒక మహిమకరమైన ఉదయకాలాన్ని ఎత్తబాటు సమీపంగా ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే దానికి ముందుగా మన జీవితంలో, మన ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరగబోతుందంటే, మన హృదయము న్యాయ విమర్శ, న్యాయ తీర్పు ఎదుట హృదయ శుద్ధి, హృదయము, ప్రతి హృదయము ఆ స్థలము దగ్గరికి వెళ్ళబోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ స్థలము దగ్గర ఏమున్నది? ఒక తీర్పు జరుగుతూ ఉన్నది. కాదేషు బర్నియా దగ్గర వారు ఏం పొందుకుంటున్నారంటే, వారి హృదయములో ఉన్న పరీక్ష, వారి హృదయ పరీక్ష అక్కడ తెలియపరచబడతా ఉన్నది. హల్లెలూయా. ఆ తుది నిర్ణయం, ఆ తుది స్థలం దగ్గరికి వచ్చినరికి, చివరి స్థలం దగ్గరికి వచ్చేసరికి వారు ఇప్పటి వరకు ప్రయాణించిన ప్రయాణం అంతా, వారు పొందుకున్న మేళ్ళన్నిటినీ మర్చిపోయేటట్లు చేసిందంట అది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త అంటున్నాడు, వారు పొందుకున్న ప్రతి మేలు, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము అది ఎలా అనిపించిందంటే, ఒక కార్యము త్రిప్పి వేసేసిందంట మొత్తం.
హల్లెలూయా. ఈరోజు మన జీవితం అంతే కదండి. హల్లెలూయా. దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడితో తిరుగుతున్నారు, దేవుడితో నడుస్తున్నారు, దేవుడు వస్తున్నప్పుడల్లా ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు. అవునా? మాట్లాడుతున్నారా లేదా? ఎంత బాగుంది ఆ సహవాసం, ఎంత అన్యోన్యంగా ఉంది ఆ సహవాసం. హల్లెలూయా. ఒక్క మాట, హల్లెలూయా, కేవలం ఒక్క మాట, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక్క మాట వారి విశ్వాసాన్ని, వారి విశ్వాస నాగరికతని, వారి విశ్వాసాన్ని, వారి యొక్క స్వాస్థ్యాన్ని, వారి హక్కుని ఏం చేసింది? త్రిప్పివేసేసింది. ఆమేన్ చెప్పగలరా? తిప్పివేసిందా? హల్లెలూయా. ఒక్క మాటే. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా ఒక కార్యం జరిగింది. ఆ కార్యం ఏం చేసిందంటే, వారి యాత్రలో పొందుకున్న మేలులన్నిటిని, దేవుడు చేసిన కార్యాలన్నిటిని మరిచిపోయేటట్లు చేసేసిందంట అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొత్తం మర్చిపోయేటట్లు చేసింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. ఒక అవిశ్వాసపు మాట మన హృదయం దగ్గరికి వచ్చినప్పుడు, మన చెవిలోనికి వచ్చినప్పుడు, ఒక అవిశ్వాసమైన కార్యం మనం చూసినప్పుడు, దేవుడు చేసిన ప్రతి మేలును మనం మర్చిపోతాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుడు గడిచిన కాలంలో నీ జీవితంలో చేసిన మేలులన్నిటిని, దేవుడు చేసిన కార్యాలన్నిటిని మనం మర్చిపోయి, కేవలం ఏదో ఒక స్వరం మన దగ్గరకు చెప్పిన మాట, ఏదో ఒక దృశ్యం మనం చూసిన ఆ దృశ్యం మనల్ని ఏం చేస్తదంటే, దేవుని సన్నిధిలో చేసిన ప్రతి మేలుని త్రిప్పివేస్తదంట. బైబిల్‌లో అలా జరిగిందంటారా? ఆదిలో అలా జరిగిందంటారా? ఏదోనులో అలా జరిగిందంటారా? హల్లెలూయా. అందుకే చూడండి, బైబిల్‌లో ఒక మాట ఉన్నది. లోకంలో అనేక స్వరములున్నవి. ఏ స్వరము ఎలాంటిదో తెలుసుకోవాలన్నాడా? వివేచించమన్నాడా? లోకంలో అనేక ఆత్మలున్నవి. ఏ ఆత్మ ఎలాంటిదో వివేచించండి. హల్లెలూయా. మనల్ని క్రీస్తుకి దగ్గరగా చేసే ఆత్మ ఉన్నది. మనల్ని క్రీస్తుతో సహవాసం చేసి, క్రీస్తుతో అంటుకట్టబడి క్రీస్తులాగా మార్చే ఆత్మ ఉన్నది. మనం క్రీస్తుకి దూరం చేసే ఆ దుష్టుని యొక్క ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం యాత్రలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ రోజు మన యాత్రలో మనం ప్రభువుని కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. అయితే యాత్రలో గుర్తుపెట్టుకోండి, ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎందుకని తెలుసా? ఇంకా అనేక రకాల స్వరాలు అక్కడ ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అందుకనే వారు జీవితంలో ఇప్పుడు ఒక విషయాన్ని చదివి ముందుకు వెళ్తాను. ఆ బండతో మాట్లాడిన వర్తమానాన్ని చదువుతున్నాను. పేజీ పేరా నెంబరు 19 పేరా నెంబర్‌లో చదువుతున్నాను చూడండి. చివరి వచనాన్ని చదువుతున్నాను. హో! కానీ ఆ అమోరీయులు మరియు హిత్తీయులు ఇంకా ఆయా మిగిలిన అందరూ అక్కడ ఉన్నారు. వారిలో కొందరు ఆజానుబాహులు. వారి ముందర మేము చిన్న పురుగుల వలె ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చిన్న పురుగుల వలె ఉన్నాము. మరియు వారు ఆ మాటలు చెబుతుండగానే ఏమైందంట? ఆ మాటలు చెబుతుండగానే హూ అని స్వరం వస్తుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఊ అని మూలుగులు వస్తా ఉన్నాయి అక్కడ. ఇజ్రాయేలు సంతతిని ఆ మాట చెబుతుండగానే ఇజ్రాయేలు సంతతిని బలము వదిలేసింది. ఇజ్రాయేల్ ప్రజల్ని ఏం వదిలేసింది? బలం వదిలేసింది. హల్లెలూయా. వారు గట్టిగా అరుచుట మరియు ఏడ్చుట ప్రారంభించారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. వారు ఈజిప్టును వదిలి వచ్చిన వారు. ఈ అన్ని కార్యములు మరియు అది వారిని ఆక్రమించుచున్నది. వారు ఈజిప్టును వదిలి వచ్చినప్పుడు జరిగిన అన్ని కార్యాలని వారు విన్నారు చూసారు. ఇప్పుడు ఆ యొక్క స్వరము, ఆ మాట వారు వింటున్నప్పుడు, ఈ మాట వారు వింటున్న ఆ మాట ఈజిప్ట్ నుంచి వదిలొచ్చినప్పుడు జరిగిన కార్యాలన్నిటిని ఆక్రమించేసుకుందంట.
అంటే అర్థమవుతుందా? ఇందాక మీకు చెప్పాను, అన్నిటిని త్రిప్పి వేసేసింది. దేవుడు చేసిన కార్యాలన్నిటిని, మేలులన్నిటిని మర్చిపెట్టి చేసేసింది. ఏడవటం స్టార్ట్ అయ్యింది, కేకలేయటం, అరవటం స్టార్ట్ అయింది. అయ్యో ప్రభువా, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సార్ అక్కడ ఏం జరిగింది అసలుకి? తీర్పు మొదలైతుంది. ఎక్కడి నుండి? దేవుని ఇంటి నుండి. ఎక్కడి నుండి? పరిశుద్ధ సంఘము నుండి, దేవుని ఇంటి నుండే. ఎందుకంటే దేవుని ఇల్లు అంటే ఏంటో మనం చెప్పాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఇల్లు 1 కొరింథీ 3:9 ప్రకారం ఏంటది? దేవుని ఇల్లు అంటే సంఘం. దేవుని సంఘం అంటే, దేవుని ఇల్లు అంటే సంఘం. ఆ సంఘం అంటే ఎవరో కాదు, నువ్వే. సంఘంలో ఉన్న వ్యక్తిగా ఉన్న నువ్వే దేవుని ఇల్లు. హల్లెలూయా. నీవే దేవుని ఇల్లు అయి ఉన్నావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందంట? దేవుని ఇంటి నుండే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? సంఘమేనా? ఆ సర్వ సమాజం అంతా దేవుని సంఘమేనా? ఇప్పుడు తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి నుండి, అనగా దేవుని సంఘములో. హల్లెలూయా. దేవుని సంఘములో, దేవుని ఇంటి నుండి తీర్పు ప్రారంభమవుతుందని 1 పేతురు 4:17 ప్రకారం మనం చదవచ్చు. ఏముంది 1 పేతురు 4:17లో? స్పీడ్గా చదవాలి. అందుకే మీరు వాక్యాన్ని చదివేవారుగా ఉండాలా. వాక్యం విని వెళ్ళిపోయేవారిలా ఉండదు సార్. మాట వస్తుందంటే ఆ లేఖనంలోకి వెళ్ళిపోవాలా, ఆ వచనంలోనికి వెళ్ళిపోవాలా, ఆ గ్రంథంలోనికి వెళ్ళిపోవాలా. ఎందుకో తెలుసా? మీరు బాలురులు కాదు. హల్లెలూయా. మీరు నేర్చుకోవలసిన వారు కాదు. అంటే అర్థం ఏంటంటే, మీకు నేర్చుకోవాల్సిన వాళ్ళు అంటే మీరు బోధించే వాళ్ళని ఉద్దేశం అని అనుకోకండి. అంటే మీరు నేర్చుకునే స్థితి నుండి ఇంకొద్దిగా చెప్పే స్థితికి వెళ్ళారని నేను అనుకుంటున్నా. కాకపోతే ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావంటే, నీలో ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ఫియర్, భయం, ఆందోళన. నేను చెప్తాను కానీ ఏదన్నా మిస్ మిస్ అయిపోతుంది, ఏదైనా పొరపాటు చెప్పేస్తానేమో, చెప్పకూడదు చెప్పేస్తానేమో. హల్లెలూయా. అందుకే అంటున్నాను, నేను చెప్తే ఏదన్నా పొరపాటు చెప్తాను అనుకుంటే అలాగే అయిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్తే ఏదైనా మిస్గా చెప్తాను, అండర్స్టాండ్గా చెప్తానేమో అని నువ్వు అనుకుంటే అలాగే ఉంటుంది. చెప్పేది నేను కాదు. ఆ సమయంలో నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా, నీ ఆత్మ నాకు సహాయం చేయాలి ప్రభువా. నువ్వు అనుకుంటే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు విశ్వసిస్తే, ఆ సమయంలో నీకు తెలియని విషయాలు కూడా చెప్పేది ఆయనే. నిన్ను వాడుకునేది ఆయనే. ఫిలిప్పును వాడుకోలేదంటారా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఖచ్చితంగా చూడండి సహోదరులారా, పేతురు, 1 పేతురు 4:17 చదువుదాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమై, తీర్పు ఎక్కడి నుంచి? తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ప్రారంభమయ్యే కాలము అంటే అర్థమైందా? అది మన యొద్దే ఆరంభమైతే దేవుని సువార్త అసలు నమ్మని వారి పరిస్థితి ఏంటి? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం అయితే, ఇక్కడ 3 ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతుడు, పాపి, భక్తిహీనుడు. హల్లెలూయా. ఇప్పుడు తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? పాపి నుండి కాదు. తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? విశ్వాసం లేని వాడి దగ్గర నుంచి కాదు. హల్లెలూయా. దేవుని తీర్పు ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది తెలుసా? నీతిమంతుడు అని అనుకున్న వారి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నువ్వు నీతిమంతుడివేనా? చెప్పండి సార్. భయపడకండి, విశ్వాసంతో చెప్పండి. నాలో ఏ నీతి లేదు. ఆయన కృప నన్ను నీతిమంతుని చేసింది. ఆయన యందు విశ్వాసం నన్ను నీతిమంతుని చేసింది. హల్లెలూయా. నీతిమంతులకే రక్షించబడితే దుర్లభం అయితే, పాపి సంగతి ఏంటి? భక్తిహీనుడి సంగతి ఏంటి? అడపా తడపా నమ్మేవాడి సంగతి ఏంటి? భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి? అర్థమైందా? భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి? అడపా తడపా నమ్మే వ్యక్తి. హల్లెలూయా. అవసరానికి భక్తి చేసే వ్యక్తులు. అలాంటి వారి పరిస్థితి ఏంటని పేతురు అంటా ఉన్నాడు. ప్రతిరోజు వాక్యం వింటూ, ప్రతి వారం మందిరానికి వెళ్తూ, ప్రతి నెల ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నా మన పరిస్థితే అలా ఉంటే, దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో అని తెలిసిన నీకు నాకు మన యొద్ద నుండి అలా ఉంటే, దేవుడు ఏం చేశాడో తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నాడో
తెలియనోళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చేయబోతున్నాడో తెలియనోళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నాడు. హల్లెలూయా. సార్, తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ప్రారంభమయ్యే కాలం ఉన్నది, వచ్చుచున్నది. హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే మనమే. దేవుని మహిమ కలుగును గాక. అదే అంటున్నాడు, మీరు రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. 1 కొరింథీ 3:9 ఉన్నది ఆ మాట. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహం అనగా దేవుని ఇల్లు అయి ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ దేవుని ఇల్లు నుండి తీర్పు ప్రారంభం అవుతుంది అనగా దేవుని సంఘములోనే తీర్పు ప్రారంభం అవుతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా వారు ఏం చేశారు? పోయిన వారం చెప్పాను కాబట్టి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎంతమంది సహకరిస్తున్నారు? హల్లెలూయా. వారు ఐగుప్తును విడిచిపెట్టారు, చాలా అద్భుతాలు జరిగాయి, చాలా కార్యాలు చూశారు. వారు ముందుకు వచ్చేసిన తర్వాత వారు కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు కాదేశ్ బర్నియా దగ్గర ఏం జరుగుతుందంటే, మోషే చెప్పాడు. సంఖ్యాకాండం 13:30 చదువుదాం. సంఖ్యాకాండం త్వరగా. సంఖ్యాకాండం. ఆ, ఉమ్, ఉమ్, ఆ. కాలేబ్ ఏం చేశాడంట? కాదు, ఎందుకు నిమ్మలపరచాల్సి వచ్చింది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చదవండి. ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నారు? దాన్ని జయించుటకు మనకు శక్తి. హల్లెలూయా. సరిహద్దుల్లోకి రాగానే ఏం జరుగుతుందంటే, మోషే వారిని అక్కడికి పంపించారు. హల్లెలూయా. పంపించి ఏం చేస్తున్నారంటే, ఉమ్, ఉమ్, ఉమ్. ఎంతమందిని పంపించాడు? మీకు తెలుసు కదా మాట. ఒక గోత్రానికి పోయిన వారం చెప్పాను, 70 మందిని అభిషేకించాడు. అవునా? 12 మందిని గోత్రానికి ఒక చొప్పున ప్రత్యేకంగా అభిషేకించాడు. హల్లెలూయా. మరియు గొప్ప అభిషేకంతో ఉన్న ప్రవక్త మోషే వారి కొరకు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 12 నీటి బుక్కలు అక్కడ ఉన్నాయి, 70 ఈత చెట్లు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. 12 నీటి బుగ్గల కంటే, 70 ఈత చెట్ల కంటే, వారు నిత్యము వెంబడించి వారు అవసరం తీర్చే బండ అక్కడ ఉన్నది. హల్లెలూయా. అలాగే క్రొత్త నిబంధనలో 70 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది ఇతర శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యుల కంటే, 12 మంది ఇతర శిష్యుల కంటే ఇంకా శ్రేష్టమైన వాడు, గొప్పవారు ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు దేవుడు 12 మంది చెప్పిన పంపించాడు. పంపించి మీరు వెళ్ళి వేగు చూడండి, ఆ దేశాన్ని వెళ్ళి వేగు చూడండి, అక్కడ ఏముందో చూడండి అని 12 మందికి పంపించాడు. 12 మంది పంపించిన తర్వాత వీళ్ళు 12 మంది చూశారు. చూసి రిపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు చదువుదాం. వారు సంచరించి దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము ఎలాంటిది? అది అక్కడ ఉన్న వాళ్ళు తినేసే దేశం అది. అక్కడ నెఫీలీలు సంబంధులైన ఉమ్, 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 ఉమ్. అప్పుడు సర్వ సమాజము కేకలు వేసెను. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏం జరిగింది? అయితే ఎప్పుడైతే వేగుల వారిని పంపించారో వాళ్ళు వెళ్ళి ఆ దేశం ఎలా ఉంటుందో చూశారు. అసలు ఎలాంటి దేశం అంటే అది? ఐగుప్తులో కూడా పండనటువంటి గొప్ప పంట అక్కడ పండుతుంది. ఒక ద్రాక్ష గెలనే 2 వ్యక్తులు మోసుకొస్తున్నారంట. ఒక్కొక్క దానిమ్మ పండు చాలా పెద్దగా ఉన్నది. హల్లెలూయా. అంత శ్రేష్టమైన వారు అంటున్నారు, ఆ దేశం చాలా మంచిది. అచ్చం దేవుడు చెప్పినట్లుగానే ఉన్నది. అది దేవుడు వాగ్దానం చేసిన దేశం అంత మంచిది.
ఎటువంటి రకమైన విత్తనం పెట్టినా మొలకెత్తగలిగిన భూమి అది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కానీ ఆ దేశంలో మనం మాత్రం వెళ్ళలేమురా నాయన. ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేం. హల్లెలూయా. ఆ దేశాన్ని మనం పొందుకోలేం. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకని ఆ దేశంలో బలవంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు. హల్లెలూయా. వారి ఎదుట మనం నిలబడితే మనం నిలబడలేం. వారు మనల్ని మింగేస్తారు, వారి బోధల చేత మనల్ని ఓడించేస్తారు, మన వల్ల కాదు అని భయపడిపోతున్నారు. వారు భయపడిపోయింది కాక, హల్లెలూయా, దేవుని కొరకు నిలబడిన సర్వ సమాజాన్ని భయంతో నింపేశారు. వారు అవిశ్వాసపడింది కాక సర్వ సమాజం అంతా అవిశ్వాసంలోకి నెట్టివేయబడింది. హల్లెలూయా. ఈరోజు సేమ్ అదే రకమైన ఆత్మలు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే 13వ పేరాలో చదువుతున్న నేను ఆ బండతో మాట్లాడిన వర్తమానం 19వ పేరాలో చివరిలో వారు ఈజిప్ట్ వదిలి వచ్చినారు. వారు ఈ కార్యాలని మరియు ఈ కార్యాలన్నీ మరియు అది వారిని ఆక్రమించేటట్టు చేసేసింది. ఇందాక మీరు చెప్పిన ఆక్రమించేటట్టు చేసింది. అంటే ఐగుప్తుని విడిచిపెట్టి ఎర్ర సముద్రం చీలిపోయి మేఘస్తంభం అగ్నిస్తంభం చూసిన కార్యాలు, మన్నా రావటం, పూరేడు పిట్టలు రావటం, ఇవన్నీ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాలన్నీ అద్భుతాలు. దోమలు చూశారు, ఈగలను చూశారు, చీకటిని చూశారు, ఇవన్నీ చూశారు వాళ్ళు. నీరు రక్తంగా మారడం, ఇవన్నీ అద్భుత కార్యాలన్నీ వారి జీవితాల్లో చూసి ఎప్పుడైతే కేవలం ఒక్క సమాచారమే, హల్లెలూయా, ఈ యొక్క చెడ్డ సమాచారం ఎప్పుడైతే వారి చెవిలో పడిందో, మన వల్ల కాదు, మనం ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేం, మనం ఆ ఎత్తబాటుని పొందుకోలేం, మనం ఆ శరీర మార్పుని పొందుకోలేం, మనం ఈ శరీరాశల్ని జయించలేం, ఈ శరీర కోరికల్ని జయించలేం, మనం భక్తి చేయలేం, మన వల్ల కాదు అని ఎప్పుడైతే స్వరాలు వారు వింటున్నారో ఏడవడం ప్రారంభమయ్యారు. మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి, లోకాన్ని విడిచిపెట్టాం, బాప్తిసం తీసుకున్నాం, నీ ఒక్కడివే దేవుడని నమ్ముకున్నాం, మా బంధువులు వదిలేసాం, స్నేహితులు వదిలేసాం, లోకంలో ఉన్న టీవీలు వదిలేసాం, సినిమాలు వదిలేసాం, సిగరెట్లు వదిలేసాం, పాన్ పరాకులు వదిలేసాం, అన్ని వదిలేసాం. మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు ఎత్తబాటు లేదా? ఇన్ని వదిలేసినా మాకు శరీర మార్పు లేదా? ఇన్ని వదిలేసినా మాకు వాగ్దాన దేశం లేదా? ఇన్ని వదిలేసినా మేము ఎత్తబడమా? మా పరిస్థితి ఏంటి? ఎలుగెత్తి ఏడవడం ప్రారంభమైంది అక్కడ. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనికోసం ఏడుతున్నావు? అన్ని వదిలేసావా? అబద్ధికుడు నువ్వు, అబద్ధికురాలు నువ్వు వదలలేదు, నీ వెంట తెచ్చుకున్నావు దాన్ని. హల్లెలూయా. ఎందుకంటే వారు విడిచిపెట్టారన్నారు, వాడు విడిచిపెట్టలేదు, వారు వెంట వస్తా ఉన్నది. అందుకే అక్కడ ఏముంది, సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చారంట. నీరు లేకపోతే ఏడవడం, ఆహారం లేకపోతే ఏడవడం. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? హల్లెలూయా. దేవుని మహిమ. దేవుడు సమస్తమును మన మధ్యలో మేలు కొరకు చేయనుగాక. వాగ్దాన దేశం వైపు చూసే కనులు, విశ్వాసపు హృదయం ఓ దేవుడు మనకు దయచేయనుగాక. హల్లెలూయా. వారు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారంట. ఓ మనం ఎత్తబడలేము, మన శరీరం పొందుకోలేము, బాబోయ్ యుద్ధాలు జరుగుతున్నాయి, క్రైస్తవులకు యుద్ధాలు జరుగుతున్నాయి, మృగం వచ్చేస్తుందంట, బాబోయ్ క్రైస్తవులు చంపేస్తున్నారు, మన పరిస్థితి ఏంటి? మన దగ్గరికి కానీ వ్యతిరేకతలు వస్తే, మన దగ్గరికి కానీ ఈ పరిస్థితి వస్తే, మనల్ని కానీ చంపడానికి ఒత్తిడి మన దగ్గరికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఉన్నారా ఇక్కడ? ఎక్కడో మణిపూర్లో చంపేస్తున్నారు, మన దగ్గర కానీ అలాంటివి జరిగితే మరి నేను ఎలా ఉండాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఆఫ్రికాలో చంపేస్తున్నారా, మరి మన దగ్గర జరిగితే? హల్లెలూయా. పరిస్థితి ఏంటి? ఓయ్ అవిశ్వాసి, దేవుని వాక్యం వైపు చూడు. ఆయన చేయబోతున్న కార్యాన్ని విశ్వాసంతో, ఓ నిరీక్షణతో, ఓపికతో చూడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే చెడ్డ సమాచారం వచ్చిందో వారు ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించారంట. ఇన్ని చేసిన దేవుడి కార్యాలన్నింటినీ, అపాయం నుంచి తప్పించిన కార్యాలు, అవసరతలు తీర్చిన కార్యాలు అన్నిటినీ మరిచిపోయేటట్టు ఒక కార్యం చేసింది. ఈరోజు
అక్కడెక్కడో భూకంపం వస్తుందంటే, అక్కడెక్కడో క్రైస్తవుల మీద ఇబ్బంది వస్తుందంటే, అక్కడ క్రైస్తవులు చంపుతున్నారంటే, ఆ ఒక్క సువార్త, ఆ ఒక్క స్వరము, ఆ ఒక్క సమాచారము నీ హృదయంలో ఏమి తీసుకొస్తుంది సార్? ఎత్తబడతానని విశ్వాసం తీసుకొస్తుందా? నిలబడగలుగుతానని విశ్వాసం తీసుకొస్తుందా? బాబోయ్! అది నా కుటుంబం దగ్గరకొస్తే, మా సంఘం దగ్గరకొస్తే నేనెలా ఉంటానో? హల్లెలూయా! సార్ మనం యాత్రలో ఉన్నాం. తుది నిర్ణయం దగ్గరున్నాం. తుది ఘట్టం దగ్గరున్నాం. ఏ క్షణమన ప్రభువు మన మధ్యలోకి రాబోతున్నాడు. ఏ క్షణమన మన శరీరం అక్షతను ధరించుకోబోతుంది. ఏ సమయమైనా మనం ఆయన చూడబోయే సమయం అతి సమీపంగా ఉన్నది. అయితే దానికంటే ముందు విశ్వాస పరీక్ష కూడా జరగబోతోంది ఇక్కడ. అది ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? క్రియల్లోంచి కాదని హృదయంలోంచి వస్తా ఉంది. క్రియలేమో విశ్వాసలాగే ఉన్నాయి. కానీ లోపల ఉన్న విశ్వాసం, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా! క్రియలేమో విశ్వాసలాగే, కానీ జీవితం ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా! సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, తేడా ఎక్కడో ఉంది. అయితే దేవుడు ఈరోజు మనల్ని కడుగును గాక, శుద్ధి చేయను గాక, విశ్వాసం కలిగిన క్రియలతో కలిగిన విశ్వాసులుగానే దేవుడు మనల్ని చేయను గాక. హల్లెలూయా! అక్కడ అలా జరుగుతున్నప్పుడు ఏమైంది? ఏడుపు మొదలైంది. వారు అంటున్నారు, ఈ శ్రమలు వామ్మో వారు భక్షించే వాళ్ళ, మనం దేవుని ప్రజలమే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలమే, ఐగుప్తును విడిచిపెట్టామే, వాళ్ళ మనుషులు తినేస్తారా, మనుషులు చంపేస్తున్నారా, మనం ఎలా స్వతంత్రించుకుంటాం దేశాన్ని? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అలా కేకలు వినబడుతున్నప్పుడు ఒక 2 కేకలు వారి మధ్యలో పైకి లేసాయి. ఆ కేకలు చెబుతూ ఉన్నాయి, సహోదరులారా, సర్వ సమాజమా, సంఘస్థులారా, సంగమా, భయపడవద్దు, దిగులు పడవద్దు, ఏడవద్దు. వారు మనకంటే గొప్పవారే, బలవంతులే, మనం తినేసేవారే, మనం చంపేవారే, మనం బలహీనపరిచేవారే, మనం గాయపరిచేవారే. అయినా మీరు భయపడొద్దు, మనకు ఒక వాగ్దానం ఉన్నది. అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి, మన పితరులకు వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు మన అపోస్తలులకు వాగ్దానం చేసిన దేవుడు మనకు వాగ్దానం ఉన్నది. ఏంటా వాగ్దానం అంటే, ఆ శ్రమల్లో దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. ఆ శ్రమల్లో మనకు ఒక ఎత్తబాటు ఉన్నది. ఆ శ్రమల్లో మనకు ఒక శరీర మార్పు ఉన్నది. ఆ శరీర మార్పు ఇప్పుడే మనం పొందుకోబోతున్నాం. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. అబ్రహాము చేసిన వాగ్దానం వైపు చూడండి, ఇస్సాకు చేసిన వాగ్దానం వైపు చూడండి, సాయంకాలం వర్తమానం చెప్పిన వాగ్దానం వైపు చూడండి. హల్లెలూయా! 2 కేకలు వినపడతా ఉన్నాయి. అవి మామూలు కేకలు కాదయ్యి. అవి వారి సొంత ఆలోచనతో వచ్చే కేకలు కాదయ్యి. వారి సొంత మాటలతో వచ్చే కేకలు కాదయ్యి. విశ్వాసము వాగ్దానాన్ని పట్టుకుని కేకలు వేస్తా ఉన్నది. ఆ విశ్వాసంలో ఏమున్నది? విశ్వాసం ఉన్నది. విశ్వాసంలో ఉన్న విశ్వాసం వాగ్దానాన్ని పట్టుకుని కేకలు వేస్తా ఉన్నది. సమస్యలు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా, చుట్టూ సమస్యలన్నీ ఉన్న, శత్రువులు ఉన్న, కేక మాత్రము జయమని కేక వేస్తా ఉన్నది. జయమని కేక వేస్తా ఉన్నది. ఈరోజు నీకు అటువంటి విశ్వాసం ఉంటే, నువ్వు అది పొందుకుంటే, వాగ్దానాలు పట్టుకుంటే, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, చుట్టూ సమస్యలు వచ్చినా, విశ్వాసము కలిగిన నీవు వాగ్దానాన్ని పట్టుకుని ప్రభువా యెహోవా ఈరే అని చెప్పినప్పుడు ఆయన సమస్తం సిద్ధపరచగలడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆ కేకలు ఆయన వైపు చూస్తా ఉన్నాయి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. 22 పేరా నేను చదువుతున్నాను సహోదరులారా, చివరిది. హల్లెలూయా! అయితే కొన్ని కేకలు అక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. దాన్ని స్వతంత్రించుకోండి. నేను చేయకార్యములు మీరు చేయగలరు, దాన్ని స్వతంత్రించుకోండి. అది దేవుని వాగ్దానము. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూడవద్దు, అది ఎంత కష్టమైనది చూడవద్దు. ఆ భూమిని మీరు స్వతంత్రించుకోండి. ఒక స్వరం చెప్తా ఉంది. అలా అంటున్నారు, పరిస్థితులు చూడొద్దు, చుట్టూ ఉన్న పరిస్థితులు చూడొద్దు, మనుషులు చూడొద్దు. ఆ భూమి మనదే, అది మన వాగ్దాన భూమి, దాన్ని మనం స్వతంత్రించుకుందాం. పరిస్థితులు చూడొద్దు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ. హల్లెలూయా! మనము దాన్ని పొందుకోవాలంటే దాన్ని కలిగి ఉండాలి. మనం దాన్ని పొందుకోవాలంటే తీసుకోవాలి. అది మనదే, కానీ నీవు ప్రతి అంగుళం కొరకు పోరాడాలి అన్నాడు. అది ఎవరిది? మనదే. ఎంతమందికి అర్థమవుతుంది? నీ తాతలు ఆస్తి సంపాదించారు, డాక్యుమెంట్స్ అన్నీ వేరొక దగ్గర నీ పేరునే ఉన్నాయి, కానీ నీ దగ్గర లేవు. వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, పేరు నీదే, అన్నీ నీదే, కానీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి.
సంపాదించుకోవాలా? ప్రతి అంగుళం కోసం. ఇక్కడ ప్రతి అంగుళం కోసం అంటే నేను చెప్పగలను, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి డే అది ఎలా నేను సంపాదించుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, ఎవరిని కలవాలి, ఎలా వెళ్ళాలి, ఎటు నరుక్కుంటూ వెళ్తే ఈ సమస్య సెటిల్ అవుతుంది. ప్రతి క్షణం ఆలోచిస్తామా? ఈరోజు ప్రతి అంగుళాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, స్వస్థపరచబడిన విశ్వాసం నువ్వు కలిగి లేనప్పుడు ఎత్తబడే వాగ్దాన దేశాన్ని పొందుకునే స్వతంత్రించుకునే విశ్వాసం నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. అందుకే మనం అడగాలి, ప్రభు నాకు విశ్వాసమి ప్రభువా, నేను బలపరిచిన ఆయన. హల్లెలూయా. అక్కడ 2 కేకలు వినబడుతున్నాయి. వారు అంటున్నారు, ఓ మనం దాన్ని పొందుకుంటాం, మీరు భయపడొద్దు. హల్లెలూయా. సహోదరులారా, ఈ చివరి కాలంలో కూడా పరిశుద్ధాత్మ మన మధ్యలో కుమ్మరించబడింది. జనులు కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఓ జనులు అనుకుంటున్నారు భక్తిదే, ఎప్పుడు వస్తారు ప్రభు వస్తారు రాకడంతే అనుకుంటున్నారు. కానీ ఇదిగో ఒక రోజు రాబోతుంది, మనం చెప్పింది మనం పొందుకోబోతున్నాం. వారు అనుకుంటున్నారు మాది ఈ దేశం కాదు, మాది అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేశం, ఆ దేశం వాగ్దాన దేశం, ఆ దేశంలోకి మేము వెళ్ళాలి, మా దేవుడు మమ్మల్ని నడిపిస్తానని చెప్పాడు అని చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి బాబోయ్ వెళ్ళలేం బాబోయ్, మన వల్ల కాదు బాబోయ్. పరలోకం వెళ్ళాలంటే సినిమాలు మారేయాలంట, ఎత్తబడాలంటే సీరియల్ మానేయాలంట, ఎత్తబడాలంటే లోకంలో ఉన్న సోకులు మానేయాలంట, లోకంలో ఉన్న పాప భోగాలు విడిచిపెట్టాలంట, అట్రాక్షన్ వదిలేయాలంట. మన వల్ల కాదు బాబోయ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకన్నాను, నీవు దాన్ని పొందుకోవాలంటే దాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? నీ పేరునే ఉంది, నీ తాతలే ఇచ్చాడు, నీ పితరులదే, నీ పేరునే ఉంది, అది నువ్వు కలిగి ఉంటే, అది నాదిరా, మా తాతలు ఇచ్చారు, కావాలంటే నా డాక్యుమెంట్ మీద చూడండి నా పేరే ఉంటుంది, మా తాతల పేరు మా ఇంటి పేరే ఉంటుంది, అది నువ్వు కలిగి ఉంటే, ఎంతమందికి అర్థమవుతుంది? కలిగి ఉండడం అంటే విశ్వాసం నీలో ఉంటే, నేను అక్కడి నుంచి వచ్చా, నేను తిరిగి అక్కడికే వెళ్తా, నేను పైన వాడిని, పైనుంచి వచ్చాను, హల్లెలూయా, తిరిగి పైకి వెళ్ళబోతున్నాను, నేను ఆయన ఆలోచనలో ఉన్నాను, ఆయన 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 తలంపులో నేను ఉన్నాను, నేను తిరిగి ఆయన వాక్యమై ఉన్నాను, ఆయన వాక్యంలో నుంచి వచ్చాను, వాక్యమై తిరిగి వాక్యంతో కలిసి ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నా. నీవు నిశ్చయత కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నీ హృదయంలో నీ ఆలోచనలో అది కలిగి ఉంటే, హల్లెలూయా, నువ్వు నడుస్తున్న అదే ఆలోచిస్తావు. ఒకరోజు ఈ భూమి మీద నేను నడవను, ఒకరోజు ఈ భూమి మీద నేను ఉండను, ఒకరోజు ఈ భూమి మీద నా కాలు ఉండదు, ఒకరోజు నా కాలు ఈ భూమిని విడిచిపెట్టబోతుంది. అప్పులా ఒకరోజు నాకు ఈ అప్పులు ఉండవు, ఒకరోజు నాకు ఈ సమస్యలు ఉండవు. ఏమవుతుంది? దేవుడు సమస్తాన్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఒకరోజు వ్యాధ, ఓ బాధ, సమస్య, తలనొప్పి, ఒకరోజు ఇవేమి నాకు ఉండవు. ఓ చింత ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఒకరోజు రాబోతుంది, వీటన్నిటికీ ముగింపు రాబోతుంది. ఎల్లప్పుడు దానికోసం ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే దానికోసం ఆలోచిస్తున్నారో దాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకని మనం పొందుకోవాల్సిన దాన్ని కలిగి ఉంటే మనం దాన్ని పొందుకుంటాం. మనం దాన్ని పొందుకునేదాన్ని మనం కలిగి లేకపోతే, అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇంకా క్లియర్గా చెప్పాలా? నువ్వు వదివి ఆమేన్, నీకు ఎత్తబడి ఉంది ఆమేన్, నీకు శరీరం మార్పు ఉంది ఆమేన్, మంచిది, హల్లెలూయా. నీలో ఉందా అది? ఏంటది? నీవు వధువు అని నీలో ఉందా? నీకు ఎత్తబాటు ఉందని నీలో ఉందా? నీలో ఉంటే నువ్వు నిశ్చయంగా దాన్ని పొందుకుంటావు. ఇక్కడ ఆమేనని కేక వేసి బయటికి వెళ్ళి దాన్ని బయట మర్చిపోతే అది నువ్వు ఎన్నడూ పొందుకోలేవు. నువ్వు సరిహద్దు దగ్గర ఆగిపోతావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి అంగుళం కోసం మనం పోరాడాలి, ప్రతి వాక్యం కోసం పోరాడాలి. ఎందుకంటే దాన్ని స్వతంత్రించుకోవాలంటే డైరెక్ట్గా వెళ్ళాం, దాని ముందు పొలిమేరలు దాటుకుంటూ, పొలిమేరలు ఒక్కొక్క ఊరు స్వతంత్రించుకుంటూ వెళ్ళాలా. అలాగే మనం ఎత్తబడాలంటే ఒకసారి వెళ్ళం సార్. హల్లెలూయా. మొదట మన ఆలోచనలు మారాలా, అలంపులు మారాలా, మన ప్రయత్నాలు మారాలా, మన నడకలు మారాలా, మన ఉద్దేశాలు మారాలా. హల్లెలూయా. హల్లెలూయా. మన రాజకీయాల నుంచి విడిపించబడాలా, లోక సిద్ధాంతాల నుంచి, ఆచారాల నుంచి విడిపించబడాలా, లోకంలో మురుకు నుండి విడిపించబడాలా. హల్లెలూయా. తర్వాతే మనం దాన్ని స్వతంత్రించుకోగలం. ఎందుకంటే నీ హృదయంలో అది ఉంది, అందుకని ఒక రోజు నువ్వు దాన్ని చూడగలవు.
దాన్ని పొందుకోగలం. అందుకే అంటున్నాడు, వీరు ప్రతి అంగుళం కోసం మనం పోరాడాలని ఇద్దరు అరుస్తూ ఉన్నారంట. వారు యెహోషువ, కాలేబులు. ఈ యెహోషువ, కాలేబులు ఇద్దరు నుండి కేకలు వేస్తున్నారంట. ఏడవకండి, భయపడకండి, ఈ చులకని శ్రమలు మనం పొందుకోబోతున్న మహిమ ఎదుట ఎన్న తగనివి కావి. నీకు వస్తున్న వ్యాధ, సమస్య, బాధల, అప్పుల, మనం పొందుకోబోతున్న మహోన్నతమైన మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావు. ఇవేం చేయలేవు మనల్ని. ఎందుకంటే మన కోసం ఒక వాగ్దానం ఉంది. మనం పుట్టక ముందే వాగ్దానం ఉంది. నువ్వు పుట్టక ముందే వాగ్దానం ఉంది. హల్లెలూయా. వారి కేకలు వేస్తున్నారంట. వారు దేన్నైతే ఆ మోషే ద్వారా వచ్చిన వర్తమానం నమ్ముతున్నారో ఆ వర్తమానం పట్టుకుని మోషే చెప్పాడు ఆ వాగ్దాన దేశం కోసం. అయ్యో మోషే దాన్ని చూసి వచ్చాడు, అయితే ఇదిగో మనం దాన్ని పొందుకుంటాం, మీరు భయపడకండి. ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు మనల్ని ఇప్పుడు విడిచిపెడతాడా? ఈ సమస్యలు విడిచిపెడతాడా? శత్రువులకి మనకు మధ్యలో ఉన్న దేవుడు విడిచిపెడతాడా? దాహం తీర్చిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? భయపడకండి అని కొంతమంది అక్కడ ఇద్దరు కేకలు, రెండు కేకలు వినపడతా ఉన్నాయి. హల్లెలూయా. ఇంకో పేర చదువుతుంది 23. యెహోషువ దేశంలోని మొదలు నుండి, ఆ బండతో మాట్లాడు 23 పేర. యెహోషువ దేశంలోని ఈ మొదలు నుండి ఆ చివరి వరకు భూమిలోని ప్రతి అంగుళము కొరకు పోరాడాడు. కానీ అతని దగ్గర దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. దేవుడు చెప్పాడు, నేను అది నీకు ఇస్తాను. ఆమేన్. అక్కడ ఆజానుబాహువులున్నా, అక్కడ అవిశ్వాసులున్నా, అక్కడ క్రైస్తవుని వ్యతిరేకించేవారున్నా, అక్కడ గుర్తింపు పొందిన చర్చీలున్నా, గుర్తింపు పొందిన పెద్ద పెద్ద సంఘాలున్నా, అది ఏమి తేడా చూపించగలుగుతుంది? అది ఏమి తేడా చూపించగలుగుతుంది? దేవుడు వాగ్దానం ఇచ్చిన్నాడు, దానిని తీసుకొనుము. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, యెహోషువ నిలబడ్డాడంట, ఆ ప్రజలతో అంటున్నాడంట, ప్రతి అంగుళం కోసం మనం పోరాడాల. హల్లెలూయా. అక్కడ ఆజానుబాహులు ఉండొచ్చు, రెవరెండ్లు ఉండొచ్చు, బిషప్లు ఉండొచ్చు, బైబిల్ పండితులు ఉండొచ్చు. హల్లెలూయా. ఏం తేడా లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అవిశ్వాసులు ఉండొచ్చు, ఇది జరుగుతుందని నువ్వు నమ్మితే ఇది జరుగుతుందా అని అనేవాళ్ళు ఉండొచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ క్రైస్తవుని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, అక్కడ గుర్తింపు పొందిన చర్చిలు, సంఘాలు ఉండవచ్చు. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. ప్రతి అంగుళం కోసం పోరాడు. ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి విశ్వాసంతో ప్రార్థించు, దాన్ని తీసుకో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము యొక్క సంతానము అనబడును, అది ఎంత దూరమైనా గాని కనిపిస్తుంది. వాగ్దానమును జారిపోకుండా గట్టిగా పట్టుకో. మంచిది. ఆ విధంగా 25 సంవత్సరాలు అబ్రహాము గట్టిగా పట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? వాగ్దానాన్ని 25 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. దేవుని కుమారుని ఇస్తానన్న వాగ్దానాన్ని 25 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నాడు, జారిపోకుండా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అతడు బలహీనుడు అవుతున్నాడు. హల్లెలూయా. ఒకరు చదవండి, రోమపత్రిక 4:19. అతడు బలహీనుడు అవుతున్నాడు. హల్లెలూయా. కానీ అయినప్పటికీ అబ్రహాము బలహీనమయ్యే కొద్దీ అతను ప్రతిసారి బలాన్ని పొందుకున్నాడు. అతను ఎప్పుడు బలహీనుడు అవుతున్నాడో అప్పుడు బలం పొందుకుంటున్నాడంట. మరియు అతడు విశ్వాసమందు, చూడండి, దేని యందు? సార్, అతని బాడీ బలహీనం, అతని బాడీ వీక్, కానీ విశ్వాసం బలహీనమైంది కాదు. హల్లెలూయా. అందుకన్నాడు చూడండి, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 సంవత్సరాల వయసు గలవాడై ఉండి, చూడండి, అప్పటికి శరీరము మృతతుల్యమైపోయినట్టు కనిపిస్తున్నా, చార గర్భము చనిపోయింది, ఇంకా ఆమెకు పిల్లలు పుట్టరు, ఆమెకు ఋతుసేవ రావట్లేదని తెలిసినా ఆలోచించాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆలోచించాడా? చుట్టూ పరిస్థితులు చూశాడా? చారాన్ని చూశాడా? తను తను చూసుకుంటున్నాడా? హల్లెలూయా. అన్ని చూసుకుంటున్నాడు. అవిశ్వాసము వలన వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని చెప్పి రూఢిగా విశ్వసించి నమ్మి దేవునికి స్తోత్రం తెలియజేశాడు. విశ్వాసం వలన బలం పొందిన దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, వాగ్దానం జారిపోకుండా పట్టుకో. సమస్యలు వస్తున్నాయా, క్రైస్తవుల వ్యతిరేకతలు వస్తున్నాయా, కరువులు వస్తున్నాయా, తెగుళ్ళు వస్తున్నాయా, ఆటి వైపు చూడకు.
వాగ్దానం వైపు చూడు. ఈ సమయంలో నాకు ఒక ఎత్తబాటు ఉన్నది. ఈ సమయంలోనే పరిశుద్ధాత్మ కొమ్మరింపు ఉన్నది. ఈ సమయంలోనే నా శరీరం మార్పు జరగవలసి ఉన్నదని విశ్వాసంతో వాగ్దానం వైపు చూడు. హల్లెలూయా. విశ్వాసమందు బలహీనుడు కాల, వాగ్దానం చేసిన వాడిని నమ్మాడంట, వాగ్దానాన్ని పట్టుకున్నాడంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమంది వాగ్దానాన్ని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది వాగ్దానంతో నడిచే వాళ్ళు ఉన్నారు? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 20వ పేరాలు చదువుతున్నాను నేను. ఇక్కడ ఈ రాత్రి కూర్చున్న వారిలో కొందరు రాత్రి లేక 2 రాత్రుల ముందు లాస్ట్లోకి వస్తున్నాను నేను. చూడండి, మంచిది. కానీ నీవు దేవుని చేసిన వాగ్దానం వైపు చూస్తున్నట్లయితే, మధ్యలో చదువుతున్నాను, నీవు దేవుని వాగ్దానమును చూసినట్లయితే, దేవుని వాక్యములో చెప్పబడిన వాగ్దానపు మాటలోని ప్రతి ఒక్క రక్షణార్థమైన దీవెనలను పొందుకునే హక్కు నీదై ఉన్నది. మంచిది. ప్రతి క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఎల్లప్పుడూ అదృశ్యమైన వాటినే చూస్తాడు. దేని చూస్తాడు? నిజమైన క్రైస్తవుడు దేని చూస్తాడంట? అదృశ్యమైన వాటిని. దృశ్యమైన వాటి కాదు, అదృశ్యమైనవి, కనబడినవి, అదృశ్యమైన వాటినే చూస్తాడు. దేవుని యొక్క ప్రతి ఒక్క రక్షణకరమైన దీవెనలన్నీ అదృశ్యమైనవే. అది క్రైస్తవుడి యొక్క సంపూర్ణ రక్షణ కవచము. హల్లెలూయా. మన యొక్క రక్షణ కవచం ఎలా ఉంది? కనిపించేదా? కనబడదు. కనబడని రక్షణ కవచం మనది. హల్లెలూయా. ఏంటా రక్షణ కవచం? ప్రేమ, సంతోషం, విశ్వాసం, క్షమాగుణం, క్షమించే తత్వం, మంచి గుణం, మంచితనం, విధేయత, మృదుత్వం, సహనం. ఇవన్నీ ఒక విశ్వాసి యొక్క హృదయంలో కార్యాలు జరిగే అదృశ్యమైన బలగాలు. మనలో బలగాలు ఉన్నాయా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భూమి మీద సైన్యానికి బలగాలు ఉంటాయి, సముద్రంలో బలగాలు ఉంటాయా? సముద్రంలో దాన్ని ఏమంటారు? నావి. అవునా కదా? తర్వాత ఏమంటారు? ఆకాశంలో బలగాలు ఉంటాయి, దాన్ని ఏమంటారు? ఎయిర్ ఫోర్స్. తర్వాత ఇంకో బలగం ఎక్కడ ఉంటుంది? భూమి మీద. దాన్ని ఏమంటారు? ఆర్మీ. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? త్రివిధ దళాలు. ఏ దళాలు? త్రివిధ దళాలు. హల్లెలూయా. ఈ త్రివిధ దళాలు మనకే ఉన్నాయి. మన శరీరంలోను, ఆత్మలోను, ప్రాణంలోను మనకు సపోర్ట్ చేసే త్రివిధ దళాలు ఉన్నాయి. హల్లెలూయా. మనకు పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఎంతో రక్షణ మనకు కలిగించాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బలగాలు ఏంటి చెప్పనా? ఒక వ్యక్తి తిడితే తిట్టడం కాదు నీ బలం, తగ్గించుకోవడం నీ బలం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీ భర్త తిట్టినా, భార్య తిట్టినా, హల్లెలూయా, సమస్యలు వ్యతిరేకంగా వచ్చినా, అతడు నోరు పారేసుకున్నా నువ్వు నోరు పారేసుకుంటుంది, అది కాదు నీ బలం. తగ్గు, ఆగు, మరో క్షణం రాబోతుంది నీ విజయానికి. ఎంతమందికి అర్థమవుతుంది? వాగుతున్నాడా? వాగుతుందా? మాట్లాడుతున్నాడా? మాట్లాడి. ఒక సమయం రాబోతుంది, ప్రశాంతమైన వాతావరణం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? యుద్ధానికి ముందు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అసలైన యుద్ధానికి ముందు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మన యుద్ధం గందరగోళంలో జరగదు సార్, మన యుద్ధం ప్రశాంతతలోనే జరుగుతుంది. కూల్గా భార్య ఉన్నప్పుడు, కూల్గా భర్త ఉన్నప్పుడు, కూల్గా పిల్లలు ఉన్నప్పుడు. ఏమన్నారండి మీరు? నిన్నేదో అన్నారు కదా, మీరు ఏమన్నారు? ఎంతమందికి అర్థమవుతుంది? మన తోటాలు మాటలు కాదు, లేఖన. స్త్రీ ఎలా ఉండాలని చెప్తుందండి? భార్య ఎలా ఉండాలని చెప్తుంది? భర్త ఎలా ఉండాలని చెప్తుంది? ఎరా, ఎందుకురా అల్లరి చేస్తున్నారు? ఎందుకురా మీరు మీ నాన్న మాట అంటలేదు, మీ అమ్మ మాట అంటలేదు? పిల్లలు ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం, మీరు అలా ఉండట్లేదేంటి? సరిచేసేది నీ మాట కాదు సార్, వాక్యపు మాట. నీ బలగం అక్కడ ప్రయోగింపబడదు, నీలో ఉన్న విశ్వాసి యొక్క బలగాలు అక్కడ ప్రయోగింపబడుతున్నాయి. యుద్ధం చేసేది శరీర సంబంధమైనది కాదు, అది లోపల అతన్ని నీ మాట విననివ్వకుండా చేస్తున్నది ఒకటి ఉన్నది, ఒక వ్యతిరేక శక్తి ఉన్నది. ఆ వ్యతిరేక శక్తికి యుద్ధం చేయాలంటే నీలో ఉన్న ప్రేమ అనే ఆయుధమే దాన్ని కొట్టగలదు. నిజంగా మా డాడీ ఇంత మంచిగా చెప్తున్నాడు, నిజంగా మా డాడీ మాట నేను ఎందుకు వినట్లా? మా డాడీ, మా మమ్మీ నా కోసమే చెప్తారు కదా, నేను నిజంగా నాలో పొరపాటు ఏమన్నా ఉందా? అక్కడ ఏమైంది? శత్రువు ఓడిపోయాడు, విజయం పొందుకున్నావు. ఎక్కడ? ప్రేమ అనే బలగాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు. నేను ఎంత చెప్పినా, నేను ఎంత చేసినా, నేను ఎంత తిడుతున్నా, ఎంత అంటున్నా,
ఇంకా నన్ను క్షమిస్తున్నాడేంటి, ఇంకా నాతో మాట్లాడుతున్నారేంటి, ఇంకా నన్ను గౌరవిస్తున్నాడు, ఇంకా నన్ను పిలుస్తున్నాడేంటి, ఇతని కోసం నేను తప్పుగా అనుకుంటున్నానేమో, ఈమె కోసం నేను తప్పుగా అనుకుంటున్నానేమో. ఎందుకని? అతడు నీ పైన పొరపాటు చేస్తున్నా, నీ పట్ల పొరపాటు చేస్తున్నా, క్షమాగుణం అనేది నీలో ఉంది కాబట్టి, కనికరం అనేది నీలో ఉంది కాబట్టి, అదేం చేస్తుంది తెలుసా? అతనిలో నీ మీద వ్యతిరేకంగా రేపిన ఆ ఆత్మని చంపేసింది. బలగాలున్నాయా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! అక్కడ కాలేబు, యెహోషువలు ఇవ్వబడిన వాగ్దానాన్ని చూస్తా ఉన్నారంట. ఇవ్వబడిన వాగ్దానాన్ని చూసి ఆ 12 మందిలో ఆ ఇద్దరు వాగ్దానం వైపు చూస్తూ ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తా ఉన్నారంట. హల్లెలూయా! ఈరోజు ఆ బలగాలే మనకున్నాయి. అది మంచిదై ఉన్నది. మనము చూస్తున్న కార్యములు మనము చూడలేనివి. మనము అబ్రహాము యొక్క సంతానమును మనము మనం అబ్రహాము సంతానమైతే మనము చూచుట ద్వారా నడము. ఎంతమందికి అర్థమవుతుంది? మనము మంచిది. చూడండి, ఇవన్నీ మంచిది, విధేయత, మృదుత్వం, ఇవన్నీ ఒక విశ్వాస యొక్క హృదయంలో కార్యములు జరిగే బలాలు. అది మంచిదై ఉన్నది. మనము చూస్తున్న కార్యములు మనము చూడలేనివి. మనము అబ్రహాము సంతానమైతే మనము చూచుట ద్వారా నడము. మరి ఎలా నడుస్తాం? ఇప్పుడు నువ్వు నడవాలంటే, ఒక చోటకి వెళ్ళాలంటే ఎలా నడుస్తావు? నువ్వు చూస్తేనే కదా, చూడకుండా నడవలేవుగా. కానీ అబ్రహాము సంతానం చూస్తే నడవదంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా నడుస్తుంది? అబ్రహాము దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అక్కడికేనా? ఆ యొక్క వాగ్దాన దేశం, ఆ కనానికేనా? చూసి నమ్మాడా? ఎంతమంది లేఖనాన్ని చెప్పాలి సార్ మీరు ఎమ్మటే? అబ్రహాము చూడకనే నమ్మాడు. హల్లెలూయా! ఇప్పుడు అబ్రహాము సంతానం కూడా ఎలా నమ్ముతుంది? చూడకనే. పరలోకం ఎలా ఉంటుందా? ఎత్తబాటు ఎలా ఉంటుంది? నీ శరీరం ఎలా మారిపోతుంది? నువ్వు ఇలా ఆకాశంలోకి ఎత్తబడబోతున్నావు. నిజమా? ఎలాగా? చూసా? కాదు సార్, చూడకనే. ఎవరు నమ్మగలరు? అబ్రహాము సంతానం అయితే చూచుట ద్వారా నడవదు. మనము విశ్వాసము ద్వారానే నడుస్తాం. ఈరోజు మనం ఎలా నడుస్తున్నాం? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చేతిలో డబ్బులేమి లేవు. రేపు ఒక కార్యం చేయాలి నీవు. అయితే నువ్వు నిజంగా అబ్రహాం సంతానం అయితే డబ్బులు లేవని ఖాళీ జోబుని చూసుకుని నడవ. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. సహాయం చేసేవాడి వైపు చూసి నడుస్తావు. అప్పుడు సహాయం ఖచ్చితంగా వస్తుందంటారా? దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాము విశ్వాసం ద్వారా నడిచాడు మరియు ఆ పిలువబడిన కార్యములన్నిటినీ ఎరిగి ఉండెను. ఆ కారణం ఏమిటంటే దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రహాము ఆ మాటను బట్టి, వాగ్దానం బట్టి నడిచాడంట. ఈరోజు ప్రతి వారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నడవగలుగుతున్నావా? చూచుట ద్వారా నడవడానికి ప్రయత్నం చేయకు. చూచి నడిచేవాడు లోత్. ఎవరండి? చూచి ఎన్నిక చేసుకుంది ఎవరు? లోతేనా? చూసుకున్నాడు. నువ్వు తూర్పుకి వెళ్తే పడవరికి తూర్పుకి వెళ్తాను అనుకున్నప్పుడు, నువ్వు ఇటు వెళ్తా అటు వెళ్తానని చెప్పినప్పుడు, హల్లెలూయా, చూశాడా లోతు? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! కనులెత్తి ఎవరు చూశారు? లోతు. అతడు చూసి దేన్ని ఎన్నిక చేసుకున్నాడు? ఏంటండి లేఖనంలో లేదా? వచ్చిన చెప్పేసి ఆదికాండం 13, 11 త్వరగా చదవండి. 11 అధ్యాయం 9వ వచనం త్వరగా. ఈ దేశం అంతా నీ ఎదుటందు లోతు. నన్ను విడిచి వెళ్ళు. నువ్వు ఎడంకి వెళ్తే నేను కుడి తట్టుకి వెళ్తా. నువ్వు కుడి తట్టుకైతే నేను ఎడం తట్టు. ఏంటండి? ఎక్కడ చూశాడు? కనులెత్తి. కానీ మీకు విషయం తెలుసా? అబ్రహాము కనులెత్తి చూడలా, విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఈరోజు కనులెత్తి చూసేవాడు కాదు కావాల్సింది ప్రభుకి. తోమలాగా ఏ చేతిలో ఏలు పెట్టితేనే గాని అలా కాదు, చూడకుండా స్వరం విని నడిచాడు అబ్రహాము. చూసి వెళ్ళింది లోతు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు వాగ్దానం చేస్తున్నాడా?
వారి జీవితంలో అలా చేశాడు, వీరి జీవితాలు అలా చేశాడు, అవి చూసుకుంటూ నాకు ఇలా జరగాలి అనుకోవద్దు. దేవా, నీవు నా జీవితంలో ఏం చేస్తావు? నువ్వు గొప్ప కార్యాలు చేయబోతున్నావు నాయన. అవి ఎలా జరుగుతాయి తెలియదు ప్రభువా, ఎప్పుడు జరుగుతాయి తెలియదు ప్రభువా, కానీ నువ్వు చేస్తావు ప్రభువా, ఆ నమ్మకం నాకున్నది ప్రభువా. అదే విశ్వాసం అబ్రహాం యొక్క సంతానం. హల్లెలూయా. నువ్వు అబ్రహాం సంతానం అయితే చూచుట ద్వారా నడవు, విశ్వాసం ద్వారా, వినుట ద్వారా నడుస్తావు. అది దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం వినుచున్న దానిని నడవటం అంటే అర్థం ఏంటి? నువ్వు విన్నదాన్ని జరిగించడం, విన్నదాని ప్రకారం చేయటమే నడవటం. చాలా మంది వింటున్నారు, ఆమేన్, చర్చి గేట్ దాటి వెళ్ళిపోతుంటే మొత్తం వదిలేస్తున్నారు, మర్చిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు, దులిపేసుకుంటున్నారు. హల్లెలూయా. నడిచే వాళ్ళు అలా ఉండరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యానుసారంగా జీవించేవారు అలా ఉండరు. మన ఎదుట వాగ్దాన దేశం ఉన్నది. హల్లెలూయా. ఇది ఈరోజు ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది ఫినిష్ అవ్వాల. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ ఒక తీర్పు జరుగుతూ ఉన్నది, ఇదే ఆ తీర్పు. ఇక్కడ ఏముంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వారి మధ్యలోకి రాబోతున్నాయి అవే. ఎవరు? సర్పపు పిల్లలు. హల్లెలూయా. సర్పపు యొక్క ఆలోచన, సర్ప యొక్క తలంపులు, సర్ప స్వభావాలు వారి మధ్యలోకి రాబోతున్నాయి. వారిని అందరిని డిస్టర్బ్ చేయబోతున్నాయి. వారందరినీ ఆత్మీయంగా ఏం చేయబోతున్నాయి? మరణంలోకి నెట్టివేసేస్తున్నాయి, నెట్టివేయబోతున్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆ కాటుకు బలైపోతున్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అవిశ్వాసపు మాట విని దేవుని సన్నిధి నుంచి, దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మనకు వచ్చేవారు, దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అబ్రహాం సంతానం ఉందా? విశ్వాసంతో నడిచే సంతానం ఉందా? వాగ్దానాన్ని చూసి సమస్యలైనా, పరిస్థితులైనా భయపడొద్దు. వాక్యం వైపు చూడు, వాగ్దానం వైపు చూడు. సహాయం చేసేవాడు నమ్మదగిన వాడు. వారు దేవునికి ఎందుకు ఇష్టలుగా లేకపోయారంటే విశ్వాసం లేకపోవడం వలన. విశ్వాసం నీకు లేకపోయినా, నాకు లేకపోయినా, మనం లేకపోయినా మనం ఏమీ పొందుకోలేము. విశ్వాసమే ప్రతి కార్యాన్ని జరిగించగలదు. ఆమేన్.